మీరు ఆల్రెడీ చాలా కాలం నుంచి సీరియల్స్ చేస్తా ఉన్నారు. మెగా సీరియల్స్ అన్నీ కూడా. కానీ ఇంతవరకు మరి డబ్బింగ్ ఎప్పుడు ట్రై చేయలేదనుకుంట ఈ సీరియల్ డబ్బింగు? షూటింగ్‌కే టైం ఉండట్లేదంటే ఇంకా డబ్బింగ్ అంటే నేను చేయలేనేమో. అంటే టైమ్ టేకింగ్ కదా! ఇప్పుడు కళ్యాణ వైభోగం, కళ్యాణం కమనీయం 2 చేస్తున్నాం కాబట్టి, ఓకే. దాంట్లోనే టైం సరిపోతుంది నాకు. ఇంకా దానికంటూ డబ్బింగ్ చెప్పలేకపోతున్నాను. అండ్ కొంచెం కొంచెం అప్పుడప్పుడు కన్నడ ఏమైనా స్లాంగ్ వచ్చేస్తదేమో, లేదంటే ఆ యాక్సెంట్ తెలిసిపోతుందేమో అని ఒక భయంతో కూడా ఎప్పుడు ప్రయత్నించలేదు. మనకన్నా తెలుగు మాట్లాడుతది. మనం అదే అదే అందుకే వాడని డౌటొచ్చింది. యూజ్ చేయని వర్డ్స్ తను యూజ్ చేస్తది. మేము షాక్ అయిపోతాం. ఎక్కడ నేర్చుకున్నావు అని మరి కొన్ని కొన్ని అసలు మనం కూడా యూజ్ చేయమండి అవి. అదే మరి 'త్రివిక్రమ్' గారిలాగా మీరు కూడా ట్రై చేయాల్సింది గదా! నేనా? అదే. అంటే చూద్దాం అది ఒక ఓకే. సీరియల్ అయితే పర్వాలేదు. 2 సీరియల్స్ గదా! ఓకే. తను యాక్చువల్‌గా ఏంటంటే మనం సెకండ్ సీరియల్ అడిగినప్పుడు కూడా లేదు లేదు అని అంది. లేదమ్మా చెయ్యి అని చెప్పేసి నేను చాలా కన్విన్స్ చేశాను. వీళ్ళ ఆయన్ని కన్విన్స్ చేశాను ఫస్టు. ఓకే. తర్వాత తనని కన్విన్స్ చేశాను. ఇప్పుడు మీరు సీక్రెట్ చెప్పేసారు. ఇప్పుడు అందరూ నెక్స్ట్ 'మేఘన' గారి డేట్స్ కావాలంటే వాళ్ళ ఆయన ఆ! దగ్గరికెళ్తారు. అంతకుముందు ఒక సీరియల్ అడిగారు. చేయలేదు తను యాక్చువల్‌గా. ఓకే. తర్వాత తనైతే బావుంటుందనుకున్నప్పుడు సరే తను లుక్ టెస్ట్ చేసాం. యెస్. చేసినప్పుడు తను స్పెట్స్ కావాలని కంపల్సరీ ఎందుకంటే కళ్యాణ వైభోగంలో వేరియస్ గెటప్స్ చేసేసింది తను. విలన్‌గా చేసేసింది. జాలీగా చేసేసి అన్నీ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ మదర్‌గా అన్నీ చేసేసింది తను. సో, కొత్తగా కనిపించాలి దాన్ని. ఏం చేయాలి, ఏం చేయాలని చెప్పేసి ఆ స్పెట్స్ అయితే పాపం వన్ డే ఇక్కడ తిరిగింది. వన్ డే మైసూర్‌లో తిరిగింది. ఆ ఫ్రేమ్ సెట్ కావట్లేదు. ఒక 100-150 ఫ్రేమ్స్ చూసుంటాం. తనంతా చేసి మేమంతా బాగున్న తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి, "ఒకవేళ బాలేదు, రొటీన్‌గా కనిపిస్తున్నాను. అదే లుక్ అండ్ ఫీల్ ఉంది అంటే మీరు వేరే వాళ్ళని పెట్టుకోండి. నేను డ్రాప్ అయిపోతాను. ఫోర్స్‌డ్‌గా నన్ను కావాలని పెట్టుకోవద్దు. చెప్పండి ఛానెల్‌కి" అని చెప్పి అందుకని తను చేసేద్దాం ఒక సీరియల్ అట్లా ఎప్పుడు లేదు తను. మేమే ఫోర్స్‌డ్‌గా లేదు చాలా బావుంది. కొత్తగా ఉంది. ప్లెజెంట్‌గా ఉన్నాం. డిఫరెంట్‌గా ఉన్నాం అని చెప్పి ఇది చేశాను. అట్లాగే మను గారు నేను నిజంగా చాలా థాంక్స్ చెప్పాలి. ఫస్ట్ అనుకున్న వెంటనే ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఆళ్ళది రైల్వే స్టేషన్‌లో. ఆయనకి ఫోన్ చేశాను. బస్సు ఇలా ఉంది అది ఇది అంటే ఆయన ఒక్క నిమిషం ఆలోచించి నేనెప్పుడు చేయలేదు నాన్న